ఇంత అమౌంట్ మరి పిల్లకి ఇవ్వచ్చా లేదా, అంటే చట్ట ప్రకారము మనము ఇలాంటి బాధ్యతలు తీసుకోవచ్చా అన్నది ఎవరు ఆలోచించారు. ఎందుకంటే పనిష్మెంట్ ఇద్దరు, ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి. గివింగ్ అన్నది నేరం, టేకింగ్ కూడా నేరమే. తీసుకోవడము తప్పే, ఇవ్వడము తప్పే. ఇప్పుడు ఏంటంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా కొంత రెవల్యూషనరీ మూమెంట్ వస్తే ఆ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి కూడా వాల్యూ అనేది చాలా పెరుగుతుంది. అప్పుడున్న స్థితిగతులలో డౌరీ అనేది వరకట్నము, అంటే పెళ్ళికి అబ్బాయిని వధువుకి వరుడికి అమ్మాయి తరఫు నుంచి ₹1 అట్లా పెట్టి దానం, వరదానం అంటే కన్యాదానం చేసేటప్పుడు అది జస్ట్ ఒక నార్మ్స్ కింద పెట్టిన దాన్ని కోట్ల వరకు తీసుకొచ్చేసారు. డబ్బు ఉన్న వాళ్ళు డబ్బుకి విలువ లేకుండానే చేస్తున్నారు, డబ్బు విలువ లేకుండా చేస్తున్నారు, పేదరికాన్ని పెంచుతున్నారు. అంటే కింద స్థాయి ఉన్న వాళ్ళంతా పేదరికాన్ని పెరిగిపోతుంది. సో ఇక్కడ ఆస్తుల విషయం మనం మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా కట్నాన్ని ఎంకరేజ్మెంట్గా మనం మాట్లాడేది లేదు. సో డౌరీ ఇచ్చిండ్రా పుచ్చుకున్నారా అని అంటే పెళ్ళప్పుడు ఏ విధంగా వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఇస్తున్నారా లేకుంటే ఏదన్నది అది ఒక క్రైటీరియా కింద, అది కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేసుకునే పద్ధతి ప్రకారం ఉంటుంది. మామూలుగానైతే ఆస్తుల హక్కు తండ్రి చనిపోయిన తర్వాత డెఫినెట్గా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత కూడా పిల్లలకు ఆస్తి హక్కు ఉంటుంది. దేర్ ఈజ్ అ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉంటుంది. ఫ్యామిలీ బెనిఫిట్ సర్టిఫికేట్స్ అనేది ఎంఆర్ఓ నుంచి వస్తుంది. మన కోర్టు నుంచి కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉంటుంది, సక్సెషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆస్తుల మీద కొట్లాడాలి, 10 లక్షల లోపటున్న ఆస్తి మీద ఒక కోర్టుకు పోతే 10 లక్షల పైన ఆస్తి మీద ఇంకో కోర్టు